Hello cuties, welcome back to my YouTube channel and I'm Shahnaz. I'm here today to show my lehengas collection to you all guys. అండ్ లిటరలీ మీరు నమ్మరు, ఇప్పుడు నేను ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే నా దగ్గర ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది. అండ్ కొన్ని ఉన్నాయనే విషయం కూడా నేను మర్చిపోయాను. అవి ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. అన్నీ బయటకు తీసిన తర్వాత నాకు తెలియదు నా దగ్గర ఇన్ని లెహెంగాస్ ఉన్నాయని. లిటరల్లీ ఇందులో ఆల్మోస్ట్ నేనే కస్టమైజ్ చేసుకున్నాను, నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ లెహెంగా యూ ఆల్ నో. నన్ను ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్, ఇప్పటివరకు నేను షార్ట్సే పోస్ట్ చేశాను. లైక్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసింది, దట్ ఈస్ అబౌట్ విజన్ బోర్డ్. అది ఎప్పుడో జమానాలో పోస్ట్ చేశాను. అండ్ నా ఈ లెహెంగా వచ్చేసి మ్యాక్సిమం అందరికీ తెలుసు. దోస్ హూ ఆల్ ఆర్ ఫాలోయింగ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, లైక్ వాళ్ళందరికీ తెలుసు. అండ్ ఈ లెహెంగా వీడియో ఎంత రీచ్ వరకు వెళ్ళిందో కూడా నేను మీకు పక్కన డిస్ప్లే చేస్తాను, ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ మై ఇన్స్టాగ్రామ్, గో ఫాలో ఇట్ నా. మీకు ఈ లెహెంగా గురించి ఇన్ డీటెయిల్ కావాలి అంటే నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో అండ్ ఈ లెహెంగా నేను స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది కూడా ఈ మోడల్లో కుట్టించుకున్నారు. సో ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో ఫర్ దిస్ ఇన్ డీటెయిల్. ఏ షాప్లో తీసుకున్నాను, ఎంత మెటీరియల్ పడింది. సో దుపట్టా కూడా నేను దీనికి హ్యాండ్ మేడ్ చేసుకున్నాను, లైక్ నేనే డిజైన్ చేసుకున్నాను, రెడీమేడ్ కాదు. సో దీనికి ఏ మెటీరియల్ తీసుకున్నాను, ఏ షాప్లో తీసుకున్నాను, ఎవ్రీథింగ్ ఐ విల్ మెన్షన్ ఇన్ డీటెయిల్. లైక్ మీకు ఈ వీడియో కావాలి అంటే నాకు కామెంట్స్లో పింక్ పట్టు లెహెంగా అని మీరు నాకు కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ డూ దట్ ఫర్ యూ. బేసిక్ లెహెంగా నా దగ్గర ఉన్నవన్నీ మ్యాక్సిమం బేసిక్ లెహెంగాసే, నాట్ టూ మచ్ అంటే ఎక్కువ మోడల్స్ కానీ వెరైటీస్ కానీ పెట్టుకున్నవి ఏముండవు. సింపుల్ బేసిక్ లెహెంగా, బ్లౌజ్ అండ్ దుపట్టా, దట్స్ ఇట్. అండ్ దాంట్లోనే నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను మీకు ముందుగా చెప్పాను, ఇప్పుడు తీస్తుంటే ఒక్కొక్కటి ఇన్ని ఉన్నాయా అని అనిపించింది అని. ఇది వచ్చేసి మా పిన్ని ఐడియా. ఫస్ట్ మా చెల్లి వాళ్ళకి నాకు కలిపి కస్టమైజ్ చేసింది మా పిన్నే స్టిచ్ చేశారు. యాక్చువల్లీ బ్లౌజ్ వేరే వాళ్ళతో స్టిచ్ చేయించారు అండ్ స్కర్ట్ మా పిన్ని స్టిచ్ చేశారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లెహెంగా. నేను మీకు పిక్చర్ కూడా నేను ఇక్కడ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ బేసిక్ నెట్ దుపట్టా అండ్ నెట్ స్టిఫ్గా నించో కొన్ని నెట్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా. సో నెట్ కొంచెం స్ట్రైట్గా ఉండడానికి ఇవి యాడ్ చేశారు. డోరీస్ ఆర్ లట్కన్స్, హ్యాంగింగ్స్. సో బేసిక్ దుపట్టా అండ్ బ్లౌజ్, సీక్వెన్ క్లాత్ బ్లౌజ్, బేసిక్ బ్లౌజ్ గైస్, ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ హుక్స్. ఇది ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ హుక్స్, బ్యాక్ సైడ్ జస్ట్ చిన్న రౌండ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ బ్లౌజ్ అండ్ లెహెంగాస్లో మెయిన్ పార్ట్ ఏంటి తెలుసా గైస్, నాకు ఇష్టమైనది గేరా. మనం ట్వర్ల్ చేస్తుంటే ఎట్లా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, ఆ బుట్టలా ఇలా రౌండ్గా వస్తుంటే. దీస్ ఆల్ నేను కూర్చుంటే నా హైట్ ఉంది గైస్ ఈ లెహెంగా. సీ ద ఫ్లేర్ తీస్తుంటే ఇంకా వస్తూనే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లెహెంగా. ఇది సో దట్ ఈస్ ఇట్. అంటే మీకు ఏదైనా కస్టమైజ్ చేసుకోవడానికి ఎక్కడ మెటీరియల్ బాగుంటుంది, ఎక్కడ బడ్జెట్ ప్రైస్లోని మనం ఫుల్ లెహెంగా మెటీరియల్ అంతా తీసుకోవచ్చు, లైక్ ఎక్కడ బాగా డిజైన్స్, మోడల్స్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా బాగుంటుందో మీకు తెలియాలంటే నేను దానికోసం సపరేట్గా ఒక వీడియో చేస్తాను. లో క్వాలిటీ బాగుంటుంది, ఏ ప్లేస్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అండ్ మీరు ఏ ప్లేస్కి వెళ్తే మీకు అంతా ఒక్క దగ్గరే మెటీరియల్ దొరికేస్తుంది అన్న ప్లేసెస్ కూడా నేను చెప్తాను. అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేయాలంటే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ గైస్, నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎందుకంటే ఈ క్లాత్ ఇక్కడ దొరికితే దీని మెటీరియల్ లోపల వేయడానికి లైనింగ్ క్లాత్ మ్యాచింగ్ దొరకదు. దానికోసం ఇంకొక షాప్కి వెళ్ళాలి, అక్కడ ఉంటుందో ఉండదో తెలీదు, వీ హ్యావ్ టు ట్రై. అండ్ దీనికి బ్లౌజ్ మ్యాచింగ్ కావాలి అండ్ లెహెంగా చున్నీ చాలా ఉంటాయి. లైక్ దీనికి ఏమన్నా మీరు లేసెస్ వేయాలనుకుంటే దానికి మ్యాచింగ్కి తిరగాలి. అండ్ లైక్ ఎన్ని మీటర్స్ కావాలి, ఎంత కావాలి. టైలరింగ్ వచ్చున్న వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ రాని వాళ్ళు రిస్క్ చేసి ఇంకొకరి చేతిలో పెట్టాలి.
అంటే ఎలా కుడతారో ఏంటో తెలియదు. ఆల్రెడీ తెలిసిన టైలర్ అయితే ఇట్స్ ఓకే ఫైన్. తెలియపోయిన టైలర్కి ఇస్తున్నాము అంటే లైక్ వీఆర్ రిస్కింగ్ ఇట్, దట్స్ ఇట్. అండ్ అది కస్టమైజ్ అయిన తర్వాత వాళ్ళ టైంకి ఇస్తారా ఇవ్వరా చాలా ఇది చేయాలి గైస్. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలంటే అంత ఈజీ కాదు, అది చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఐ హోప్ యూ రిలేట్ గైస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పట్టు. దిస్ ఈజ్ మై ఫస్ట్ పట్టు లెహెంగా. సో బేసిక్ దుపట్టా, బ్లౌజ్ అండ్ లెహెంగా ఈ మూడే ఉంటాయి. సో ఇలాంటి దుపట్టాస్ ఏంటంటే మనం జస్ట్ వాటిని రీయూజ్ చేసుకోవచ్చు దేని మీదకైనా. లైక్ ఇఫ్ యూ వాంట్ టు వేర్ అన్ అంబ్రెల్లా డ్రెస్ వేసుకోవాలనుకుంటే దానికి మీరు రీయూజ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్. చుడీ డ్రెస్కి మీరు రీయూజ్ చేయొచ్చు, అంబ్రెల్లా డ్రెస్, అనార్కలి డ్రెస్. సో యూ కెన్ రీయూజ్ దిస్ దుపట్టాస్ విత్ ఎనీథింగ్. కలర్ మ్యాచ్ అయిందంటే మీరు ఎలా అయినా రీయూజ్ చేసుకోవచ్చు ఇది. సో దిస్ ఈజ్ దుపట్టా అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నాకు మా పిన్ని స్టిచ్ చేస్తే, ఇది మా మమ్మీ స్టిచ్ చేశారు నాకు. అండ్ ఇది కూడా సేమ్ బ్లౌజ్, హ్యాండ్స్, బ్యాక్ హుక్ వస్తుంది, ఇది బ్యాక్ హుక్, డోరీస్ అండ్ దట్స్ ఇట్. అండ్ ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి లెహెంగా, పట్టు లెహెంగా. ఇది నేను రీసెంట్గానే మళ్ళీ వేసుకున్నాను. దిస్ ఇస్ పట్టు లెహెంగా. సో గేర్ కూడా నాకు లెహెంగాస్లో నచ్చింది గేర్ ఒకటే గైస్. గేరా ఫ్లేర్, లెహెంగా ఎంత ఫ్లేర్ ఉంటే అంత లుక్ వస్తుంది లెహెంగాకి. బేసిక్ ఫ్లేర్ రావడానికి మనకి 4 మీటర్స్ అలా సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ మోర్ ఫ్లేర్, ఎక్కువ గేరా కావాలి అని అనుకుంటే ఈజీగా 5.5 to 5 మీటర్స్ పడుతుంది. లైక్ అది మీరు ప్లీటెడ్కి వెళ్ళినా సరే, నార్మల్గా క్రాస్ కట్ లెహెంగాకి వెళ్ళినా సరే ఈజీగా. లైక్ బేసిక్ అయితే 4.5. మీకు ఎక్కువ గేరా కావాలంటే 5.5. దట్ ఈస్ ద బేసిక్. ఇంకా ఎక్కువ కావాలంటే ఇట్స్ అప్ టు యూ. ఇంకా ఎక్కువ గేరా కావాలి, ఇంకా ఎక్కువ ఫ్లేర్ కావాలంటే మీ ఇష్టం. అది ఫస్ట్ నాకు మా మదర్ సమ్ ఫెస్టివల్కి కస్టమైజ్ చేశారు. బాగుంది అని చెప్పి మా సిస్టర్స్ వాళ్ళందరం మళ్ళీ ట్విన్నింగ్ చేద్దాం, అలాంటిది కుట్టించుకుందాం అని చెప్పి మా మామయ్య పెళ్ళికి ఇంకొక లెహెంగా అనమాట. సో దిస్ ఈస్ ద స్కర్ట్, లెహెంగా. సేమ్ కలర్ ఒకటే డిఫరెంట్, బట్ దాని మీద పెద్ద బుట్టాస్ ఉంటాయి. మీరు చూసినట్టయితే వైలెట్ది, దీని మీద చిన్న బుట్టాస్ ఉంటాయి, సేమ్ చిన్న బుట్టాస్. ఇది మేము మా చెల్లి వాళ్ళందరం ట్విన్నింగ్ చేసుకొని వేసుకున్నాం. నాది రెడ్, మా చెల్లిది గ్రీన్ అండ్ ఇంకో చెల్లిది వచ్చేసి పింక్. సో ముగ్గురిది ట్విన్నింగ్ చేసి వేసుకున్నాం మా మామయ్య పెళ్ళికి. సో ఇది కూడా సేమ్. ఇలాంటి దుపట్టాస్తో అడ్వాంటేజ్ అదే గైస్. నేను ఇది ఆల్రెడీ ఒక అంబ్రెల్లా డ్రెస్ నేను కస్టమైజ్ చేసుకున్నాను, లైక్ మా అక్క మెహందీ కోసం. సో దాని మీద నేను ఈ చున్నీ రీయూజ్ చేశాను. యాక్చువల్లీ దాని మీద చున్నీ వేరేది చేపించుకున్నాం, లైక్ ప్లెయిన్ నెట్ తీసుకొని దాని మీద లైక్ ముచ్చు లేస్ వస్తుంది కదా ఇప్పుడు, ఇలా లైక్ సో వాట్ ఎవర్ ఆ లేస్ వస్తుంది. అది మేము అందరం సేమ్ ఏమంటారు యూనిఫామ్గా ఉండాలని చెప్పి మేము దాన్ని మీషోలో ఆర్డర్ పెట్టుకొని చేసుకున్నాం. సో అందరిది యూనిఫామ్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. సో ఇంకా నాకు ఆ చున్నీ రీయూజ్ చేయాలనిపించలేదు. ఇట్స్ వెరీ కొంచెం కడకడలా ఉంటుంది చున్నీ, అది అంటే చాలా రఫ్గా ఉంటుంది నెట్. అప్పటికప్పుడు కోసం అని చెప్పి లైక్ నార్మల్ బడ్జెట్లో తీసేసుకున్నాం. అండ్ ఇలాంటి దుపట్టాస్కి వచ్చేసి నెట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది గైస్. ఇదిగోండి, చాలా సాఫ్ట్ నెట్ ఉంటుంది. సో మీరు ఎలా వేస్తే అలానే ఉంటుంది అనమాట, ఇలా స్టిఫ్గా నించున్నట్టు ఉండదు. సో ఇది కూడా నేను రీయూజ్ చేశాను. ఇది నేను రీయూజ్ చేసిన పిక్ కూడా నేను ఇక్కడ పెడతాను. అండ్ నేను ఈ లెహెంగా వేసుకున్న పిక్ కూడా నేను పెడతాను, ఒకసారి చూడండి. ఇది నేను యాక్చువల్లీ కుట్టించుకున్నా. మా మమ్మీ కుట్టలేదు, మా పిన్ని కుట్టలేదు, కుట్టించుకున్నా. మా ఇంటి దగ్గర ఒక టైలర్కి ఇచ్చి కుట్టించుకున్నా, పండు అని. సో మా ఏరియాలో కుడతారనమాట, చాలా మంచి టైలర్, బాగా కుడతారు అన్ని డ్రెస్సెస్. సో అతని దగ్గర నేను కుట్టించుకున్నాను అనమాట. అతని దగ్గర యాక్చువల్లీ జిప్ పెట్టించుకున్నాను నేను సైడ్. అండ్ జిప్ ఈజ్ ది ఓన్లీ మిస్టేక్ గైస్. జిప్ పెట్టించుకోకండి. ఇఫ్ యూ వాంట్ బ్యాక్ ఏది డిజైన్ లేదు అన్నప్పుడు బ్యాక్ హుక్కే పెట్టుకోండి. ఇఫ్ బ్యాక్ ఏదైనా మీకు వర్క్ ఉంది అన్నప్పుడు మీరు ఫ్రంట్కి ప్రిఫర్ చేయండి. బట్ డోంట్ గో ఫర్ జిప్ గైస్. అసలు జిప్ పెట్టించుకున్నామంటే యూ కాంట్ లైక్ నాలాగే ఏదైనా ఎక్కువ తిని కొంచెం చబ్బీ అయిపోయిన వాళ్ళు అయితే మళ్ళీ స్టిచెస్ ఓపెన్ చేసుకోవడానికి మీకు ఇది అవ్వదు.
ఒక సైడ్ స్టిచెస్ ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది, ఇంకొక సైడ్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ డోంట్ గో ఫర్ జిప్. మీరు అనార్కలి ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే డ్రెస్సెస్కి అయితే ఓకే పర్వాలేదు ఫర్ దట్ ఫిట్టింగ్ అండ్ ఆల్. బ్లౌజెస్కి జిప్ నేనైతే ప్రిఫర్ చేయను పర్సనల్గా. అండ్ దిస్ ఈస్ ది బ్లౌజ్. నెక్స్ట్ ఇది లెహెంగా. లెహెంగా ఆల్సో డీసెంట్ ఫ్లేర్. నేను మ్యాక్సిమం నా లెహెంగాస్ అన్నిటికి 4.5 to 5 meters యూస్ చేస్తాను ఫ్లేర్. ఇలాంటి ప్లీటెడ్ స్కర్ట్స్కి అయితే నేను 4.5 యూస్ చేస్తాను. ఒకవేళ క్రాస్ కట్ అంబ్రెల్లా స్కర్ట్ అయితే ఐ విల్ గో విత్ 5. అంబ్రెల్లా స్కర్ట్ ఏంటంటే 5 తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్ ఫ్లేర్ వస్తుంది. ఇది నేను ఎందుకు 4.5 తీసుకున్నానంటే ఈ ప్లీట్స్ పెడుతున్నప్పుడు ఇఫ్ యు ఆర్ స్లిమ్ బాగానే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ చబీ లైక్ మీ అది మీకు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అన్నమాట, ఇంకా హిప్ ఎక్కువ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ వన్ కమింగ్ టు దిస్. ఎస్, ఇది కూడా సాటిన్ అనమాట. ఇది సాటిన్ క్లాత్. ఫస్ట్ నేను సీక్వెన్ క్లాత్ చూపించాను, పట్టు చూపించాను, ఇది సాటిన్. సో అన్ని క్లాత్స్ టచ్ చేశాను నేను, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద స్కర్ట్. సో నేను చెప్పాను కదా నార్మల్గా అంబ్రెల్లా స్కర్ట్స్కి అయితే నేను మ్యాక్సిమం 5 meters ప్రిఫర్ చేస్తాను. సో సీ ద గేరా. కెమెరా ఫ్రేమ్ కూడా సరిపోదేమో. సి దిస్ ఈస్ ద స్కర్ట్. వేసుకొని ట్వర్ల్ చేస్తే మాత్రం సూపర్ వస్తుంది కదా. ఈ డ్రెస్ ఫోటో కూడా నేను మీకు ఇక్కడ నేను మీకు ఇక్కడ పెడతాను, చెక్ చేయండి. అండ్ ఇది అండ్ సేమ్ దుపట్టా. దీనికి కొంచెం నేను అవి నెట్టెడ్ వెళ్ళాను అండ్ గోల్డ్ సీక్వెన్ అండ్ సిల్వర్ సీక్వెన్కి కూడా వెళ్ళాను. గోల్డ్ బార్డర్ అండ్ సిల్వర్ బార్డర్ ఐ మీన్. ఇది వచ్చేసి ఫ్లోరల్ అనమాట. ఫ్లోరల్లో తీసుకున్నా ఫ్లోరల్ దుపట్టా. ఇది ఫ్లోరల్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను గైస్. అంటే అప్పటికి అంత టైం లేక కుట్టుకోవడానికి మీషోలో ఆర్డర్ చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పి మీషోలో ఆర్డర్ చేశాను. బట్ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నాకేంటి అంటే నేను ఎంబ్రాయిడరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. స్టోన్ వర్క్, చిప్ వర్క్ అట్లాంటివన్నీ కాకుండా ఎంబ్రాయిడరీ అంటే లైఫ్ ఉంటుంది దాంట్లో. మీరు మంచి క్వాలిటీ మంచి క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది తీసుకున్నారు అంటే ఇట్ విల్ హ్యావ్ లైఫ్. అంటే నేను ఈ బ్లౌజ్ తీసుకొని ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఐ గెస్ అరౌండ్ 5 years అవుతుంది. సో సీ దిస్ ఎలా ఉందో అస్సలు ఎక్కడ కానీ దారం పోవడం కానీ చిప్ పోవడం కానీ అట్లా ఏం లేదు. ఎలా కొన్నానో అలానే ఉంది. ఇది బ్లౌజ్. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది స్కర్ట్. సో ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా పెడతాను గైస్. అండ్ ఆల్సో నేను ఈ క్లాత్స్ మెటీరియల్స్ అవన్నీ ఎక్కడ తీసుకున్నానో కూడా ఐ విల్ మెన్షన్ అట్ ద ఎండ్. మ్యాక్సిమం అన్నీ ఒక దగ్గర తీసుకున్నాను, కొన్ని డిఫరెంట్ వేరే దగ్గర తీసుకున్నాను. అండ్ మోర్ లెహెంగా. ఇది కూడా సేమ్ సాటిన్. దిస్ ఈస్ ద ఫ్లేర్. సీ ద ఫ్లేర్. ఆల్మోస్ట్ 5 meters గైస్. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా గైస్ మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇది కూడా మ్యాక్సిమం మనకి ఇది ఫ్రంట్ హుక్స్ వస్తుంది. ఇది మీషోలోనే ఆర్డర్ చేశాను. అండ్ నేను దీనికి మీషోలో ఆర్డర్ చేసిన వాటికి డోరీస్ మనకి ఇవ్వరు. సో లైక్ ప్రైస్ బట్టి ఉంటుంది. ప్రైస్ ఎక్కువ అయితే డోరీస్ అవన్నీ వస్తాయి. లైక్ ప్రైస్ లో ప్రైస్లో తీసుకుంటే మీకు డోరీస్ ఇవ్వరు. ఇది ఆల్మోస్ట్ నేను అరౌండ్ 250 అనుకుంటా గైస్ తీసుకున్నాను అంతే. అండ్ ఇవి నేను యాడ్ చేసుకున్నాను దీనికి. అండ్ సో దిస్ ఈస్ ద బ్లౌజ్, ఫ్రంట్ అండ్ బ్యాక్. దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ సేమ్ గైస్ చున్నీ కూడా వీ క్యాన్ రీయూజ్ దిస్, వీ క్యాన్ అండ్ ఈ లెహెంగా గురించి నేను యాక్చువల్లీ మర్చిపోయాను ఉందన్నదాని విషయం కూడా. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, లైక్ నా దగ్గర కొన్ని లెహెంగాస్ ఉన్నాయన్న విషయం కూడా నేను మర్చిపోయాను అని. సో దిస్ ఈస్ ది వన్ ఇన్ దాట్ అండ్ దిస్ వన్ అండ్ ద పింక్ వన్. ఇప్పుడు నేను అల్మారాలో చూస్తున్నప్పుడు అన్నీ తీస్తుంటే కనిపించింది. సో ఇది కూడా ఉంది కదా నా దగ్గర అని చెప్పి యాడ్ చేశా. సో సేమ్ ఇది నేను బయటే తీసుకున్నాను గైస్ చున్నీ. అరౌండ్ నాకు 200 పడింది అంతే.
అంబర్లోని సాటిన్స్ కూడా మనకు డిఫరెంట్ క్వాలిటీ దొరుకుతుంది అంబర్లో. అండ్ ఇది నేను నార్మల్గానే తీసుకున్నాను అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1150లో నాకు ఈ లెహంగా వచ్చింది. మీరు ఒక 1500లో కూడా మంచి లెహంగా తీసుకోవచ్చు గైస్, ఇఫ్ యూ ప్లాన్ అకార్డింగ్లీ. మంచి లెహంగాస్ వస్తాయి మీకు బడ్జెట్లో కూడా. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్. ఐ డోంట్ నో నాకు కెమెరాలో ఎలా పడుతుందో, ఐ హ్యావ్ టు ఐరన్ ఇట్. ఇది ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ సాటిన్ లెహంగా. దీని బ్లౌజ్ యాక్చువల్లీ నేను వేరే దాని మీద పేరప్ చేసుకున్నాను, నాకు కనిపించట్లేదు. ఐ విల్ యాడ్ ద ఫోటో హియర్ గైస్. అండ్ దిస్ ఈజ్ ద స్కర్ట్. నేను చెప్పాను కదా సాటన్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ క్లాత్ దొరుకుతుంది అని. అండ్ దిస్ ఐ టుక్ ఇన్ అంబర్. మనకి షైన్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ టెక్స్చర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది అయితే ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 years అవుతుంది ఈ లెహంగా నేను తీసుకొని. ఇది అండ్ క్లాత్ కూడా వెయిట్ ఉంటుంది గైస్ ఈ క్లాత్. అండ్ ఆల్సో మ్యాక్సిమం 5 గేరా, 5 meters అండ్ ఫుల్ గేరా. అండ్ ఇది కూడా నేను మీకు ఫోటో సైడ్కి యాడ్ చేస్తాను. బ్లౌజ్ యాక్చువల్లీ మిస్ అవుతుంది, అది కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ లెహెంగా ఇది సేమ్ గైస్, మేము ట్విన్నింగ్ తీసుకున్నాం. మా సిస్టర్స్, ఇద్దరు సిస్టర్స్, నేను ఒక సిస్టర్దేమో వైట్, ఇంకొక సిస్టర్ది హాట్ పింక్ అండ్ నాది వచ్చేసి లావెండర్ కలర్. అండ్ సేమ్ ఇది బ్లౌజ్ పీస్, బ్లౌజ్ క్లాత్ గైస్. ఇది ఈ సీక్వెన్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను కదా, యాక్చువల్లీ లేస్ యాడ్ చేసుకుందాం అనుకున్నాను. అంటే ఏమంటారు, స్కర్ట్కి బ్లౌజ్కి చున్నీకి కనెక్షన్ కావాలని చెప్పి నేను యాడ్ చేశాను. ఇది ఆ క్లాత్ని స్ట్రైప్లా కట్ చేసుకొని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓన్లీ సైడ్స్ కిందనే యాడ్ చేయలేదు. అండ్ ఇవి కూడా నేను మార్కెట్లో ఒక షాప్లో తీసుకున్నా. మంచి లుక్ వస్తుంది గైస్. ఇలాంటివన్నీ చిన్న చిన్న డీటెయిలింగ్ మనం యాడ్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది లెహంగాస్కి, ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ యాడ్ చేసుకుంటే. అండ్ దిస్ ఈజ్ వన్. ఇది కూడా నేను మీకు పిక్చర్ యాడ్ చేస్తాను ఇక్కడ పక్కన, సో యూ విల్ గెట్ టు నో వాట్ ఈజ్ వాట్ అని. మీషోలో ఆర్డర్ పెట్టాను గైస్ లెహంగా, ఫుల్ లెహంగా మీషోలో ఆర్డర్ పెట్టాను. అన్స్టిచ్డ్ వస్తుంది, లైక్ సెమీ స్టిచ్డ్ వస్తుంది, సారీ నాట్ అన్స్టిచ్డ్, సెమీ స్టిచ్డ్ వస్తుంది. బాగుంది గైస్, డీసెంట్గా ఉంది చాలా. అంటే ఐ బైడ్ ఇట్ ఫర్ అరౌండ్ 1650 ఐ థింక్. ఇప్పుడు మీషోలో ట్రెండింగ్ అవుతుంది కదా. అండ్ ఐ బైడ్ ఇట్. ఈ బార్డర్ నాకు చాలా నచ్చి నేను తీసుకున్నా ఈ బార్డర్. అండ్ గేరా కూడా క్వైట్ డీసెంట్ ఇచ్చారు. గేరా కూడా చూడండి చాలా మంచిగా ఇచ్చారు, చూడండి. గేరా కూడా ఆ కాస్ట్కి చాలా బాగుంది. అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను దీనికి. బ్లౌజ్ నేను చూపిస్తాను, లైక్ బేసిక్ రౌండ్ నెక్ అండ్ బ్యాక్ హుక్ బ్లౌజ్. సో ఇది దుపట్టా గైస్, దీనికి చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు మనకి నవరాత్రి వేసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది, చాలా మంచిగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి స్కర్ట్. బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీనే వస్తుంది, బాటిల్ గ్రీన్. సో ఇది స్కర్ట్ అండ్ దుపట్టా. యాక్చువల్లీ ఈ దుపట్టా కోసం నేను తీసుకున్నాను. దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, గో చెక్ ఇట్ అవుట్. లింక్ కూడా మీకు ఇస్తానండి డిస్క్రిప్షన్లో. అండ్ గేరా కూడా చాలా బాగా వచ్చింది గైస్, డీసెంట్ గేరా వచ్చింది. లైక్ ఈవెన్ ఇది మీరు స్టిఫ్గా నించోడానికి క్యాన్ కూడా ఇచ్చారు లోపల దీనికి. నేను చాలా షాక్ అయ్యాను అది చూసి. యాక్చువల్లీ మీషోలో నేను డౌట్గా ఆర్డర్ పెట్టాను, వస్తుందా రాదా, అంటే క్వాలిటీ బాగుంటుందా బాగుదా, వస్తుందా రాదా అని చెప్పి. బట్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మెటీరియల్ కూడా సాఫ్ట్గానే ఉంది, కడకడ్ మెటీరియల్ లేదు, మెటీరియల్ కూడా సాఫ్ట్గానే ఉంది. ఈ లెహంగా డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, గో చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి గైస్. ఈ 2 అయితే మై ఫేవరెట్ అని చెప్తాను. దీస్ 2, వన్ ఈజ్ పట్టు అండ్ వన్ ఈజ్ వెల్వెట్. వెల్వెట్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ ఐ ఫినిష్ విత్ దిస్ పట్టు. ఇది మీకు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది గైస్, ఎవరైతే నన్ను రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో. ద మోస్ట్ వైరల్ వీడియో అని చెప్తాను. ఈ వీడియో అయితే బాగా రీచ్ వెళ్ళింది వీడియో. ఆల్మోస్ట్ 350K ప్లస్ వ్యూస్ ఉన్నాయి ఈ లెహంగాకి. ఇవన్నిటికి సపరేట్ క్యాన్ కూడా కుట్టుకున్నాను గైస్. క్యాన్ స్కర్ట్ యాక్చువల్లీ.
అది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. యాక్చువల్లీ అది తీయాలి, ఎక్కడుందో తెలీదు. సో వీటికి ఏంటి అంటే ఇన్సైడ్ మీరు ఆ క్యాన్ స్కర్ట్ వేసుకొని ఈ స్కర్ట్స్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అవుట్పుట్ అయితే. అండ్ ఇది వచ్చేసి స్కర్ట్, ఏమీ ఐరన్ చేయలేదు గైస్, ఇవన్నీ ఐరన్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి స్కర్ట్ అండ్ బ్లౌజ్ కూడా, అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్. అండ్ హ్యాండ్స్ మీద కూడా నేను వర్క్ చేసుకున్నాను గైస్. ఇది యాక్చువల్లీ సింపులే, మనకి ఒక సపరేట్ గ్లూ దొరుకుతుంది, ఇప్పుడు రీసెంట్గానే వచ్చింది ఆ గ్లూ. ఆ గ్లూతో మీరు ఏదైనా లేస్ కానీ స్టోన్స్ కానీ మీరు బ్లౌజెస్ మీద స్టిక్ చేసుకోవడం కానీ మీ వర్క్ చాలా సింపుల్ చేస్తుంది. అంటే మగ్గం వర్క్కి ఆరి వర్క్కి వెళ్ళినా సరే 1500 to 2500 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉండి మీరు చేసుకోగలిగితే మీరు ఈజీగా అలాంటి ఏదైనా ఆ గ్లూ స్టిక్ నేను నెక్స్ట్ ఈ డ్రెస్కి సపరేట్ డీటెయిల్ వీడియో చేస్తాను, అందులో నేను అటాచ్ చేస్తాను ఆ గ్లూ ఏంటి అని చెప్పి. అరౌండ్ 50 రూపీస్ ఆర్ 80 రూపీస్ ఉంటుంది. లేస్ ఇదంతా నేను ఈ లేస్ వేయడం చాలా కష్టంగా ఫీల్ అయ్యాను గైస్, అప్పుడు నేను చాలా చేశాను. అండ్ మధ్యలో నేను ఈ స్టోన్స్ యాడ్ ఆన్ చేసుకున్నా. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అండ్ కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ లెహంగా గైస్, నేను ఇది రీసెంట్గానే కస్టమైజ్ చేసుకున్నాను 1 year ago. డ్రెస్సే ఈజీగా ఒక 5 kgs ఉంటుంది గైస్. గేరా అయితే లిటరలీ చాలా గేరా పెట్టుకున్నాను, నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఐ వాంటెడ్ దిస్ బ్యాడ్లీ. అండ్ అంటే మక్మల్, అప్పట్లో మక్మలే ఫ్యాషన్ కదా మనకి. సో ఐ జస్ట్ వాంట్ టు, మక్మల్ క్లాతే వెయిట్గా, అబ్బా ఇప్పుడు ఇది ఎలాగనేసరికి నాకు పెయిన్ వస్తుంది. లైక్ మక్మల్ జనరలీ క్లాతే వెయిట్ ఉంటుంది మక్మల్. దాంతో నేను ఈ లేస్ యాడ్ చేశాను, క్యాన్ యాడ్ చేశాను, అండ్ లోపల క్రేప్ యాడ్ చేశాను, ఇంకా హెవీ అయిపోయింది గైస్ స్కెట్. ఇవి లేస్ అయితే నేను లేస్ కూడా మార్కెట్లోనే తీసుకున్నాను, నాకు తెలిసిన షాప్లోనే, ఒక అంకుల్ షాప్లో. అండ్ దీనికి కూడా నేను క్యాన్ వేసుకున్నాను, మీకు కనిపించకపోవచ్చు కానీ సౌండ్ వస్తుంది చూడండి. క్యాన్ వేసాను, ఇది స్టిఫ్గా నించోడానికి. యాక్చువల్లీ ఇది 2 లేసెస్ నేను తీసుకున్నవి, ఇది ఒక లేస్ యాక్చువల్లీ 9 meters వస్తుంది ఒక లేస్. 9 metersలో నేను 2 లేస్ తీసుకున్నాను. సింగిల్ బార్డర్ అయితే ప్లెయిన్గా అనిపించింది, మరి ఫుల్ ప్లెయినే కాబట్టి ఉంది, మరీ ఇంత చిన్న బార్డర్ అయితే లుక్ రాదనిపించి 2 తీసుకొని మధ్యలో 1 inch గ్యాప్ వదిలేసి నేను పైన సేమ్ అదే లేస్ వేసాను. మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఎగ్జాక్ట్ సేమ్ కలర్ దొరికింది, సో తీసేసుకున్నా. ఇది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, మీరు నన్ను ఫాలో అవుతున్నట్టయితే మీకు ఐడియా ఉంటుంది. చాలా బాగుంది గైస్, నేను ఇక్కడ ఫోటో కూడా నేను మీకు యాడ్ చేస్తాను. ఇక్కడ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది గైస్. ఇందులో ఆల్రెడీ మా చెల్లి ఓనీతోనే లెహంగా చేయించుకున్నది, దానిలో బ్లాక్ కలర్. నేను మళ్ళీ సేమ్ ఓనీతోనే వెళ్తే ఇద్దరిది ఒకలానే అయిపోద్దని చెప్పి నేను ప్లెయిన్ క్లాత్తో స్కర్ట్ అండ్ ఓనీ దీనిలో ప్లాన్ చేసుకున్నాను. ఇలా సీక్వెన్ బుట్టాస్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి దుపట్టా, బ్లౌజ్. ఇది మీరు చాలామంది చూసే ఉంటారు, మీ విష్ లిస్ట్లో యాడ్ చేసుకునే ఉంటారు. మీషోలో తీసుకున్న బ్లౌజ్ ఇది. బ్లౌజ్కి కూడా నేను సేమ్ క్లాత్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ క్లాతే తీసుకున్నాను, ఈ బుట్టాస్ వచ్చిన క్లాత్లో బ్లౌజ్కి తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్కి లేస్ యాడ్ చేసుకుందామని, బట్ సమ్వేర్ టైం సెట్ అవ్వలేదు. అండ్ ట్రై చేద్దాం మీషోలో రెడీమేడ్ బ్లౌజ్ ఎలా వస్తుందో, బాటిల్ గ్రీన్ కలరే ఉంది కదా అని చెప్పి నేను తీసుకున్నా ఇది. కానీ వచ్చిన తర్వాత చూస్తే గైస్ సేమ్ మ్యాచింగ్ అంటే మ్యాచింగ్. ఇంకా నాకు ఈ బ్లౌజ్ కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు ఇంకా రాలేదు, ఆ క్లాత్ అలానే ఉంది ఇప్పుడు వరకు కూడా. సో దిస్ ఈస్ ద బ్లౌజ్, దట్ ఈస్ ఫర్ ద వీడియో గైస్. మీరు చూసారు కదా లెహంగాస్ అన్నీ. నేను ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను అంటే మ్యాక్సిమం అన్నీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచే గైస్, ఏమీ రెడీమేడ్ కాదు. కొన్ని బ్లౌజెస్ నేను చెప్పినట్టు మీషోలో తీసుకున్నాను. స్కర్ట్ మెటీరియల్, లేస్ అన్నీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచే చేశాను, ఫ్రమ్ స్క్రాచే. లైక్ నేను వెళ్ళి కస్టమైజ్ చేసుకొని పర్సనల్గా తిరిగి అన్నీ చేసి నేను చేసుకున్నా. అండ్ నాకైతే మా తమ్ముడు అటు ఇటు తిప్పడానికి మా తమ్ముడు హెల్ప్ చేస్తాడు తిరగడానికి అండ్ ఆల్. అండ్ ఇవన్నీ నేను మ్యాక్సిమం పెద్ద షాప్స్లోనేం మెటీరియల్ షాప్స్లోనేం తీసుకోలేదు, అన్నీ చిన్న షాప్సే. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, అన్ని కాస్ట్ కూడా మరీ ఏమంత హై రేంజ్ ఉండదు.
దీనిలో నేను హై రేంజ్ కస్టమైజ్ చేసుకున్న డ్రెస్ అంటే ఆ పింక్ కలర్ పట్టు లెహెంగా నేను మీకు మెన్షన్ చేయమని చెప్పాను కదా, దానికి ఆల్మోస్ట్ నాకు 5500 దగ్గర అయ్యింది. సో అండ్ ఈ మక్మల్ గ్రీన్ కలర్ లాస్ట్ వన్ అయితే ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 3000లో మ్యాక్సిమం అయిపోయింది అంతా. అండ్ ఇందులోని ఏ అవుట్ఫిట్ అయినా మీరు ఒకవేళ కస్టమైజ్ చేయించుకోవాలి, మాకు కూడా అలాంటి అవుట్ఫిట్ కావాలి అని మీరు అనుకుంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి. అండ్ ఐఎమ్ గివింగ్ యూ మై ఇన్స్టాగ్రామ్ లింక్ ఆల్సో ఓవర్ హియర్. నా ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి స్క్రీన్ షాట్, సో దట్ నేను ఆ అవుట్ఫిట్ మీకు కస్టమైజ్ చేసి నేను ఇస్తాను. అండ్ నేను ఈ మెటీరియల్ అన్నీ నేను ఎక్కడ తీసుకుంటున్నాను, షాప్స్ అన్నీ డీటెయిల్గా కావాలి అంటే, అండ్ లేసెస్ కూడా నేను ఎక్కడ తీసుకుంటున్నానో కావాలి అంటే, సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నేను ప్లేసెస్, నేను మెటీరియల్ షాప్స్, లేసెస్ ఎక్కడ బడ్జెట్లో దొరుకుతాయి, అవి ఎక్కడ బాగుంటాయి, అండ్ మెటీరియల్ కూడా కొన్ని షాప్స్ చెప్పాను కదా, లైక్ ఐ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఒక దగ్గర లేకపోతే ఇంకో దగ్గర లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాను. అండ్ ఆల్సో మనకి పూర్ణ మార్కెట్లో పందుంపుల్ల సందు అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మీకు రోడ్ సైడ్ కూడా మెటీరియల్స్ దొరుకుతాయి. ఈవెన్ రోడ్ సైడ్ దొరుకుతున్నాయని క్వాలిటీ బాగోదు అనుకోకండి. నేను ఫస్ట్ చూపించిన లెహెంగా సీక్వెన్ బ్లూ అండ్ పీచ్ కలర్ సీక్వెన్ క్లాత్, అది నేను బయటనే తీసుకున్నాను, ఏ షాప్లోని తీసుకోలేదు. చాలా బాగుంటాయి. ఇఫ్ యూ వాంట్ నేను మీకు షాప్స్ కూడా డీటెయిల్గా లొకేషన్స్తో సహా నేను షేర్ చేస్తాను మీకు కావాలి అంటే. నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. Thank you so much for supporting me. Keep supporting. If you like this video, please do like, share, comment and subscribe to my channel. Don't forget to press the beautiful bell icon over there. If you press the bell icon, you will get all the notifications from my side. So yeah, let's meet in another video. Bye bye.